హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1519. ఈరోజు డేట్ 10th March 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ నేను మీకు ఒక అద్భుతమైన డీల్ చెప్తాను. మీరు ఒక పవర్ఫుల్ ఫోను విత్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో నియర్లీ 1.5 million కంటే ఎక్కువ స్కోర్ చేస్తున్న ప్రాసెసరు. అలాగే దీంట్లో మీకు మంచి కెమెరాస్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ సంవత్సరం కెమెరాలు కూడా సూపర్గా తీసుకొచ్చారు. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, మంచి బ్యాటరీ లైఫ్, ఇవన్నిటితో మీకు ఎక్సలెంట్ ఫోన్ 28,000కి లాంచ్ అయింది. అండ్ ఇది ఇప్పుడు కార్డ్ ఆఫర్తో అరౌండ్ 21,000కి వస్తుంది. వెరీ రీసెంట్గా లాంచ్ అయిన ఫోను పోకో F6. ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్గా 21,000 అనుకోండి, స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో అత్యంత లోయెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉన్న ఒకే ఒక్క ఫోను. దీన్ని కావాలనుకుంటే లూట్ చేయండి. సూపర్ డీల్. నేనైతే దీన్ని ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. నేను ఈ ఫోన్ వాడాను, ఎక్సలెంట్గా ఉంటుంది. పెర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్లో ఉంటుంది. ఒకవేళ మీరు గేమ్ లవర్స్ అయితే ఇది మీకు బాగా సూట్ అవుతుంది. అండ్ ఈసారి కెమెరాలు కూడా చాలా బాగానే ఉన్నాయి దీంట్లో. నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు ఈ మంత్ 19వ తారీఖున రియల్మీ P3 Ultra లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీంతో పాటు రియల్మీ P3ని కూడా లాంచ్ చేయొచ్చు. వీళ్ళు P3 Pro లాంచ్ చేస్తారు వెరీ రీసెంట్గా. సో ఈసారి P3 అలాగే P3 Ultraని లాంచ్ చేయొచ్చు. అండ్ దీంట్లో P3 Ultra మాత్రం కొంచెం స్పెషల్గా ఉంది. అండ్ ఇది వరల్డ్ ఫస్ట్ Dimensity 8350 అల్ట్రా ప్రాసెసర్ రాబోతుంది. నియర్లీ 1.45 million ఈ ఫోను మీకు తక్కువ బడ్జెట్లోనే ఉండబోతున్న ఫోను. అండ్ ఇది చాలా స్లిమ్గా ఉంది. అలాగే దీంట్లో కెమెరాలు కూడా చాలా బాగున్నాయి. డిస్ప్లే సూపర్గా ఉంది. చాలా ఫీచర్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ టెస్ట్ చేస్తున్నాను, వాడుతూనే ఉన్నాను. సో ఈ ఫోన్ మాత్రం మీకు 25, 22, 23 ఇలాంటి బడ్జెట్లో వస్తే చూడండి. 25 లోపు వచ్చినా చూడొచ్చు, బాగానే ఉంది ఫోను. అంతకంటే ఎక్కువ వెళ్తే మాత్రం కేల్కదాం అంతే. అంతకంటే ఎక్కువ అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఎందుకంటే ఇప్పుడు మీకు ఇంకా మంచి ఫోన్స్ కూడా రాబోతున్నాయి. ఆల్రెడీ పోకో F6 కూడా మీకు సూపర్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది కాబట్టి ఒకసారి చూడండి. మీకు అలాంటి ప్రైస్లో వస్తే దాని ఒక లుక్ అయితే వేయండి. అండ్ దీంతో పాటు వీళ్ళు బడ్స్ Air 7 అలాగే బడ్స్ T200 లైట్ ఇలాంటి బడ్స్ కూడా వీళ్ళకు 2-3 తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ నుంచి ఒక బ్లాస్టింగ్ అప్డేట్ ఏంటంటే, వన్ ప్లస్ ఫోన్స్లో ఐకానిక్ ఫీచర్ అంటే అలర్ట్ స్లైడర్ చాలా బాగుంటుంది. అండ్ చాలామందికి దీనికి ఫ్యాన్స్ కూడా ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. అండ్ దీన్ని ఫైనల్గా వీళ్ళు తీసేస్తున్నారు. అండ్ అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఇది మీకు రీప్లేస్ చేస్తారు దేంతో, జస్ట్ లైక్ ఐఫోన్స్లో ఉండే యాక్షన్ బటన్ ఉంది కదా, అలాంటి యాక్షన్ బటన్తో కస్టమైజబుల్ యాక్షన్ బటన్ అనమాట, జస్ట్ లైక్ ఐఫోన్స్. దాంతో వీళ్ళు రీప్లేస్ చేయబోతున్నారు. దీన్ని వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మనం ఈ యాక్షన్ బటన్ని చూడబోతున్నాం. అంటే 1+14లో మనం దీన్ని చూడబోతున్నాం. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఒక బ్లాస్టింగ్ అప్డేట్ ఏంటంటే, ఐక్యూ Neo 10R వెరీ రీసెంట్గా మనకి అనౌన్స్ చేశారు. అండ్ ఇది సూన్ లాంచ్ కూడా కాబోతుంది ఈ మంత్లోనే. అండ్ ఈ ఫోన్కు సంబంధించి ఒక భారీ లీక్ ఏంటంటే, ఈ ఫోన్ మీకు అండర్ 25,000 రూపీస్ బడ్జెట్లోనే ఉండబోతుంది. విత్ కార్డ్ ఆఫర్స్తోనా వితౌట్ కార్డ్ ఆఫర్స్తో అనేది వెరీ సూన్ తెలుస్తుంది. ఈ ఫోన్ కూడా మీకు స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో రాబోతున్న ఫోను. అండ్ దీంట్లో ఖచ్చితంగా కెమెరాలు కొంచెం బెటర్గా ఉంటాయి. సో అందుకని ఒకవేళ మీకు 25,000 లాంటి బడ్జెట్లో ఉంటే మాత్రం దీనికోసం వెయిట్ చేయొచ్చు. మనం ఎంతముందున్న ఐక్యూ Neo 10R Neo 9 ఇలాంటి ఫోన్లు మనకి 30,000 బడ్జెట్లోకి వెళ్ళిపోయినాయి కదా. అలా అనుకున్నాం మనం 30,000లోకి వెళ్తే దీన్ని స్కిప్ చేయొచ్చు అని. బట్ వీళ్ళు లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం అయితే ఇది అండర్ 25,000 రూపీస్ బడ్జెట్లోనే ఉండబోతుందంట. అండర్ 25 అయితే ఖచ్చితంగా సజెస్ట్ చేయొచ్చు. మంచి ఫోన్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి షామీ వాళ్ళు రేపు మన ఇండియాలో Xiaomi 15 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. Xiaomi 15 అలాగే Xiaomi 15 Ultra ఈ 2 ఫోన్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఎంత లేదన్నా Xiaomi 15 అరౌండ్ 70,000, Xiaomi 15 Ultra అరౌండ్ ₹1,00,000 అయితే వీళ్ళు పెడతారు. ఈసారి మనకి ఇన్విటేషన్ లేదు, ఫోను లేదు, అండ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో ఎనీవేస్ ఈ ఫోన్స్ అయితే రేపు లాంచ్ కాబోతున్నాయి. నెక్స్ట్ మనకి పోకో నుంచి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, పోకో వాళ్ళు ఫైనల్గా నెంబర్ సిరీస్లో ప్రో వేరియంట్ని తీసుకురాబోతున్నారు. ఇది ప్రోనా అల్ట్రా అనేది వెయిట్ చేయాలి. పోకోకి సంబంధించిన పోకో F7 Pro లేదంటే పోకో F7 Ultra ఈ 2 ఫోన్స్లో ఒక ఫోన్ మన ఇండియాలో సూన్ లాంచ్ కాబోతున్నట్టు కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. పోకో F1 దగ్గర నుంచి ఎప్పుడు కూడా నెంబర్ సిరీస్లో ఒక్క ఫోనే లాంచ్ చేస్తారు వీళ్ళు. బట్ ఈసారి మాత్రం ఎందుకో ప్రో వేరియంట్ని లాంచ్ చేయబోతున్నట్టు కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనకి యాపిల్కి సంబంధించిన iPhone 16 Pro 128GB వేరియంట్ లోయెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది ప్రజెంట్గా. అది కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కాదు, విజయ్ సేల్స్లో. ఈ విజయ్ సేల్స్ అనేది
నార్త్ ఇండియన్స్ బాగా ఎక్కువగా వాడుతుంటారు. అండ్ ఇది మీకు ప్రజెంట్గా మన దగ్గర కూడా షిప్పింగ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మీకు తక్కువ బడ్జెట్లో రాబోతుంది. ఇది మీకు ఉండడమేమో 1,09,500 వరకు ప్రజెంట్ ప్రైస్ ఉంది. అండ్ దీని మీద 4,500 వరకు హెచ్డిఎఫ్సిఏ కార్డ్ ఆఫర్ అయితే డైరెక్ట్గా అవైలబుల్గా ఉంది. అంటే 1,05,000. ఈ 1,05,000తో నేను కంపేర్ చేశాను. ఫ్లిప్కార్ట్లో 1,08,500 పడుతుంది అప్రాక్సిమేట్గా విత్ కార్డ్ ఆఫర్తో. అమెజాన్లోనేమో 1,10,000 పడుతుంది విత్ కార్డ్ ఆఫర్తో. ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది చాలా బెటర్ డీల్ అనమాట ఆన్లైన్లో. మరి ఆఫ్లైన్లో ఇంకేమైనా మీకు బెటర్ ఆఫర్స్ ఏమైనా అవైలబుల్గా ఉంటే అక్కడ కూడా చెక్ చేసుకోండి. ప్రజెంట్గా అయితే ఇది లోయెస్ట్ ప్రైస్లో ఓన్లీ విజయ్ సేల్స్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మనకి జియో నుంచి, జియోకి సంబంధించిన జియో సినిమా యాప్ ఉంది కదా, ఈ జియో సినిమా యాప్ని రీసెంట్గా వీళ్ళు జియో హాట్స్టార్తో మెర్జ్ చేశారు. అండ్ దీన్ని మెల్లమెల్లగా దీన్ని క్లోజ్ చేస్తారు. దాంట్లో మొదటి స్టెప్, ఇప్పుడు జియో యూజర్స్కి ఇంతకుముందు జియో సినిమాని ఫ్రీగా మీకు యాక్సెస్ చేసుకునేలాగా ఇచ్చేవాళ్ళు. కొన్ని ప్రో ఫీచర్స్ అయితే రావులే కానీ కొన్ని ఫీచర్స్ అయితే వచ్చేవి కదా. సో దాన్ని ఇప్పుడు కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఇప్పుడు ఏ ప్లాన్లో ఉన్నా సరే మీకు జియో సినిమాకి సంబంధించిన యాక్సెస్ అనేది దొరకదనమాట. సో ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. అలాగే జియోకి సంబంధించిన ఒక మంచి ఆఫర్ ఏంటంటే, జియో వాళ్ళు ఒక డేటా ప్యాక్ని ఈరోజు లాంచ్ చేశారు. ఈ డేటా ప్యాక్ ప్రైస్ 100 రూపాయలు. 100 రూపాయలతో మీరు రీఛార్జ్ చేసుకుంటే 5 GB డేటా వస్తుంది. 90 రోజులు దీని వ్యాలిడిటీ. ఎనీ ప్లాన్కి ఇది అటాచ్ అవుతుంది అనమాట. అయితే దీంట్లో వీళ్ళు 90 రోజుల పాటు జియో హాట్స్టార్కి సంబంధించిన మెంబర్షిప్ని ఫ్రీగా ఇస్తున్నారు. మీరు మొబైల్లో అయినా లాగిన్ అవ్వచ్చు, టీవీలో అయినా లాగిన్ అవ్వచ్చు, ఎక్కడైనా లాగిన్ అవ్వచ్చు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఒకవేళ మీ దగ్గర జియో సినిమా సబ్స్క్రిప్షన్, జియో స్టార్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ లేకుండా మీ దగ్గర ఏమీ ప్యాక్ లేకపోతే దీన్ని 100 రూపాయలతో యాడ్ చేసుకుంటే ఒక 90 రోజులు అయితే జియో హాట్స్టార్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు, పండగ చేసుకోండి. నెక్స్ట్ మనకి హెచ్ఎండి నుంచి, హెచ్ఎండి వాళ్ళు ఫైనల్గా హెచ్ఎండి బార్బీని మన ఇండియాలో ఈ మంత్లో లాంచ్ చేయబోతున్నారు. ఎప్పుడో లాంచ్ అయింది, ఇది డిసెంబర్లోనో సెప్టెంబర్లోనో, ఎగ్జాక్ట్ చాలా అయిపోయింది ఫోన్ లాంచ్ అయిపో కూడా, ఫ్లిప్ ఫోను. సో దీన్ని ఇప్పుడు ఫైనల్గా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు మన ఇండియాలో. అంత లేదన్నా ఒక 10-11 వేలు పెడతారు వీళ్ళు. అంత బడ్జెట్లో ఫ్లిప్ ఫోను, దట్టు ఒక నార్మల్ బేసిక్ ఫోన్ ఎవరు కొంటారు? చాలా రేర్గా కేసెస్లోనే కొంటారు. సో ఇదైతే మన ఇండియాలో లాంచ్ కాబోతున్నాం. అందుకే ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి మైండ్ గేము, ఇది మీకు బ్రెయిన్ గేమ్ అని చెప్తున్నారు. 300 రూపాయలు దీని ప్రైస్. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే ఇది లైఫ్ లాంగ్ మీ అకౌంట్కి లింక్ అయిపోయి ఉంటుంది. లైఫ్ లాంగ్ ఫ్రీగా. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను మీకు వాషింగ్ మిషన్ డీల్స్ చెప్పాను, అలాగే మీకు ఏసీ డీల్స్ చెప్పాను. అండ్ ఈరోజు ఒక షార్ట్ వీడియోలో మీకు కూలర్స్, బెస్ట్ ప్రీమియం బ్రాండెడ్కి సంబంధించిన కూలర్స్ మంచి ఆఫర్లో ఉన్నవి ఒక 5 కూలర్లు సెలెక్ట్ చేసి చెప్పాను. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ కామెంట్లో ఇస్తాను లింక్. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.